హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్వేత. వెల్కమ్ టు శ్వేత టెక్ మంత్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ అండి. వాట్సాప్ బ్యాన్ అయితే మనము దానికి సొల్యూషన్ ఎలా చేసుకోవాలి అండ్ వాట్సాప్ బ్యాన్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అనేది నేను ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. సో ఈరోజు ఆఫ్టర్నూన్ నాకు వాట్సాప్ బ్యాన్ అయినట్టు మెసేజ్ వచ్చింది. సో నేను అందుకని చెప్పేసి మల్టిపుల్ అకౌంట్స్ అనేది ఓపెన్ చేశాను. సో నేను వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను, చూపిస్తాను వాట్సాప్ బ్యాన్ అయితే మీకు ఎలాంటి మెసేజెస్ వస్తాయి అనేది. అగ్రీ అండ్ కంటిన్యూ. సో నా నెంబర్ అనేది టైప్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, యువర్ ఫోన్ నెంబర్ ఈజ్ బ్యాన్డ్ ఫ్రమ్ యూజింగ్ వాట్సాప్, కాంటాక్ట్ సపోర్ట్ ఫర్ హెల్ప్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మనం సపోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైప్ చేయండి, వాట్సాప్ నెంబర్ బ్యాన్డ్, ప్లీజ్ ఇఫ్ ట్రై అగైన్. సో మీరు కూడా ఇలా టైప్ చేసి మై వాట్సాప్ నెంబర్ అని మీ నెంబర్ కూడా టైప్ చేసుకోండి. సో ఆల్రెడీ చూశారు కదా, వాట్సాప్ నెంబర్ బ్యాన్డ్, ప్లీజ్ ఇఫ్ ట్రై అగైన్, మై వాట్సాప్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ టైప్ చేశాను. నెక్స్ట్ యాడ్ స్క్రీన్ షాట్ ఆప్షనల్. సో మనం ఇక్కడ పిక్చర్ కూడా యాడ్ చేసుకోవచ్చు గ్యాలరీ నుంచి. సో నేనేం యాడ్ చేయట్లేదండి. నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి, మీరు యాడ్ చేసుకోవచ్చు పిక్చర్ని. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి, వీటిని ఏది క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ డస్ నాట్ ఆన్సర్ మై క్వశ్చన్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు జీమెయిల్ ఆప్షన్ ఉంటుంది, జీమెయిల్ పైన క్లిక్ చేయండి. ఫైల్ అనేది అటాచ్ అయింది. అయిన తర్వాత మీరు సెండ్ పైన క్లిక్ చేయండి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ మీకు వాట్సాప్ కనిపిస్తుంది. మీకు మెయిల్ అనేది మీ మెయిల్కి సెండ్ అవుతుంది వాట్సాప్ నుంచి. సో నేను ఆఫ్టర్నూన్ చేశాను కాబట్టి మీకు చూపిస్తాను. నాకు ఆఫ్టర్నూన్ ఒక మెయిల్ అనేది వచ్చింది, బట్ ఇప్పటి వరకు నాకు అన్బ్యానెడ్ అయితే చూపించలేదండి. ఎందుకనేది రీజన్ తెలీదు. ఆల్ ఇన్బాక్సెస్ పైన క్లిక్ చేయండి. నాకు ఆఫ్టర్నూన్ వచ్చిన మెసేజ్ మీకు చూపిస్తాను. ఆల్ మెసేజ్లో కనిపిస్తుంది. ఆల్ మెసేజ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి కనిపిస్తుంది మీకు మీ ఆఫ్టర్నూన్ టైమింగ్ ఇక్కడ కనిపిస్తుంది మీకు. మై వాట్సాప్ అకౌంట్ బ్యాన్డ్ అని చెప్పేసి ఇంకో మెసేజ్ కూడా ఉంది, అనదర్ మెసేజ్. వన్ మోర్ మెసేజ్ ఇక్కడ ఉంది చూడండి. వన్ మోర్ మెసేజ్. సో ఇక్కడ కనిపిస్తుంది చూసారా, మెయిల్ వచ్చింది నాకు ఆఫ్టర్నూన్. హాయ్, థ్యాంక్స్ ఫర్ యువర్ మెసేజ్. వీ అండర్స్టాండ్ యూ ఆర్ కరెంట్లీ unable to access WhatsApp and are working to answer your request. We appreciate your patience and we will get back to you as soon as possible. For more information please read this article అని చెప్పేసి మెసేజ్. మీకు కూడా ఇలాగే మెసేజ్ వస్తుంది, బట్ నాకు ఇప్పటివరకు మాత్రం అన్బ్యాన్ అన్నట్టుగా మెసేజ్ అయితే రాలేదు. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఎందుకు మనం వాట్సాప్ అనేది బ్యాన్ అవుతుంది, రీజన్స్ ఏంటి అంటే, మనము మన ఇన్ఫర్మేషన్ని ఎక్కువ మందికి
ఎక్కువ గ్రూప్స్లలో షేర్ చేయడం వల్ల అండ్ మనం నెంబర్ సేవ్ చేసుకోకుండా మనం యూస్ చేయడం వల్ల, అంటే లైక్ వాళ్ళకి నెంబర్ సేవ్ చేసుకోకుండా మెసేజ్ చేయడం వల్ల అండ్ ఎక్కువ టైమ్స్ మనము వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం. సపోజ్ నేను వాట్సాప్ యూస్ చేస్తున్నాను, నేను ఏదైనా బిజినెస్ రన్ చేస్తున్నాను, దాని గురించి ఇన్ఫర్మేషన్ పదే వాళ్ళకి పంపించడం వల్ల, యూట్యూబ్ ఛానల్ లింక్స్ అదర్ గ్రూప్స్లలో షేర్ చేయడం వల్ల ఆటోమేటిక్గా వాట్సాప్ వాళ్ళు మన నెంబర్ని బ్యాన్ చేయడం జరుగుతుంది. సో మనం వాట్సాప్ యూస్ చేస్తున్నామంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది మీరు చూసుకోండి. ఎక్కువ షేర్ చేయడం ఇలాంటివి చేస్తే మీది కూడా ఖచ్చితంగా బ్యాన్ అవుతుంది. సో ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేస్తున్నాను. ఎవరు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదని ఈరోజే నాది బ్యాన్ అయిందండి. సో చాలా స్ట్రగుల్, ఎందుకంటే ఫస్ట్ నుంచి యూజ్ చేసే వాట్సాప్ ఇది సడన్గా బ్యాన్ అవుతే చాలా ప్రాబ్లం, చాలా కాంటాక్ట్స్ మిస్ అవుతాం, చాలా డేటాని మనం మిస్ అయిపోతాం. సో ఇలాంటి మిస్టేక్ మీరు చేయకూడదని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేసేయండి. అంటిల్ దెన్ బై బాయ్.